నాపై పోటీ చేస్తున్న అభ్యర్థులు ఇద్దరు కూడా ఓటమి భయంతో ఒకరు రౌడీ అంటారు, ఒకరు గోండాయిజం అంటారు, ఒక ప్రాణహాని ఉందంటారు. అసలు అర్థం లేదు. మీకు ఐడెంటిటీ కావాలంటే చాలా రకాల విద్యలు ఉంటాయి. మీకు ఐడెంటిటీ కావాలంటే రకరకాలుగా చేయొచ్చు. అంటే కావాలంటే నేను మరి మిమ్మల్ని తక్కువ చేస్తున్నాను అనుకోవద్దు, వద్దులండి, మళ్ళీ మాట్లాడితే ఫీల్ అవుతారు. కేవలం ఐడెంటిటీ కోసం మీడియా అటెన్షన్ కోసం మమ్మల్ని ప్రజలు పట్టించుకోవట్లేదు. ప్రజలు ఏదే విధంగా ఉండాలనే ఉద్దేశంతో చాలా తక్కువ స్థాయి రాజకీయాలు హోందాతనాన్ని మార్చి ఎందుకంటే నాకు నిజంగా జేడీ లక్ష్మీనారాయణ గారు అంటే నిన్నటి వరకు కూడా ఏదో పెద్ద మనిషి అనుకున్నాను. నేను నిజంగానే పెద్ద మనిషిగానే భావించాను. కానీ ఆయన మా దగ్గర ఉండే ఒక యువకుడిని ఏదో గాలి జనార్దన్ రెడ్డి గారితో ఆయనకున్న పరిచయాలతో ఏదో ఒక 2-3 సార్లు కలిస్తే నాకేదో నా వల్ల ఒక ఐపీఎస్గా పనిచేసిన వ్యక్తి, సిబిఐ డైరెక్టర్గా పనిచేసిన వ్యక్తి నా వల్ల, నా వెనక ఉన్న వాళ్ళ వల్ల ఆయనకి థ్రెటనింగ్ ఉండడం అనేది చాలా హాస్యాస్పదం. అంటే ఆయనకు ఒక ఐడెంటిటీ కావాలి. ఆయన ఎక్కడ చేస్తున్నారనేది కూడా రాష్ట్రంలో ప్రజలు తెలియదు, విశాఖ ఉత్తర నియోజకవర్గంలో ప్రజలు కూడా తెలియవచ్చు. కానీ ఏదేమైనా అది విచారించదగ్గ విషయం. కాబట్టి ఎప్పటికైనా సరే ఉందాతనంతో కూడిన రాజకీయాలు చేద్దాం. ఉందాతనం న్యాయబద్ధమైన, చట్టబద్ధమైన సత్యవాక్ అని చెప్తారు ఐపీఎస్ ఆఫీసర్లు అందరూ కూడా. సత్యానికి కట్టుబడి నుండి రాజకీయాలు చేయాలని ఈ పెద్దలందరినీ కూడా, నాపై పోటీ చేస్తున్న పెద్ద మనుషులు ఇద్దరిని కూడా, నాపై పోటీ చేస్తున్న ఇద్దరు కూడా చాలా పెద్ద మనుషులు. ఆ పెద్ద మనుషులు ఇద్దరిని కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను.